ఆలు మగల మధ్యన కలహాల వలన అనుదినము బాధపడుచుండ అక్క దుర్గ అది తెలిసి నేను చింతించ అనునయించి పెళ్లి జరిపించె నాకు మా పెద్ద బావా. పాఠముల జెప్పు చురుకైన పంతులమ్మ చక్కగా పిల్లల చదివించగలదనుచు ప్రిన్సిపల్ అనగా నమ్మితి పిచ్చిగాను భార్యగా చేసుకుంటేని భానుమతిని. టీచర్ని పెళ్లి చేసుకుంటే పిల్లల్ని బాగా చదివించి తీర్చిదిద్దుతుందని టీచర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను నేను. భానుమతి స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తోందని మా పెద్దబావ చెబితే నమ్మి పెళ్లి చేసుకున్నాను. తీరా చూస్తే తను టీచర్ కాదు, ఫీజు కలెక్ట్ చేసే ఉద్యోగి. అయినా మగని మనసు గెలిచి తన మమత పంచి భానుమతి చేకొనెను ఇంటి భారమంత. అత్త ఆడపడుచులని ఆదరించి కలివిడిగా మమ్ము ఎంతో ఆకట్టుకొనెను. మంచి అన్న పదానికి మారు పేరు మామ వెంకటరామ శర్మ. అనురాగమన్న అత్త కామేశ్వరమ్మ. మరువంగలేము వారిరువురి ఎనలేని ప్రేమ. చదువు చక్కగా చదివి పాసయ్యే స్కూలు ఫైనల్ పరీక్ష శాంతక్క. పై చదువుకు పంపలేదు పెళ్ళి అను నెపమ్ము చూపి శాంత అక్క పాలిట అదే శాపమయ్యే. రోజులు గడచిన పెళ్లి రోజు రాక వయసు మీరుచున్నను తగువరుడు లేక విసిగి వేసారి తల వంచి విధికి భార్య బతికి ఉన్నవానికి మరో భార్య అయ్యే. మా చిన్నాన్న పెద్ద కూతురు శాంతక్క. శేషపిన్ని ప్రోద్బలముతో చేసే చెల్లి సుందరికి పెళ్లి చిన్నాన్న. సుగుణవంతుడైన వరుడు సుబ్రహ్మణ్యుడంత కలిగే ఇరువురు మగబిడ్డలు వారి ఇచ్చదీరా. మా చిన్నాన్న రెండో కూతురు సుందరి. బంధుమిత్రులందరూ వచ్చి పలుకరించ వారి రాకతో అదిరెడి వంటకాల విందు భోజనములను గావించుచుండ సాగుచుండెను రోజులు ఎంతో సంతసాన.